బిజినెస్ ప్లాన్ ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క బిజినెస్ ప్లాన్ ని మనకు ప్రజెంట్ చేస్తున్నారు సుప్రియ గారు, బ్రాంచ్ డైరెక్టర్ ఫ్రమ్ వరంగల్ నుంచి. సో మేడంకి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. వీళ్ళు కొద్దిగా ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి లీడర్స్. చాలా ఇంపార్టెంట్ బిజినెస్ ప్లాన్ అనేది మీ అందరికి తెలుసు. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా కూడా కొద్దిగా ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మేడం సుప్రియ గారు. Good morning, sir. Very good morning. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ బ్యాక్ టు ది మార్నింగ్ సెషన్. Thank you, sir. Thank you so much. ఓకే మేడం, నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం, మీరు స్టార్ట్ చేయొచ్చండి. ఆల్ ది బెస్ట్. Okay, sir. Thank you, sir. Good morning, ladies. Good morning, Andy. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకుంటాను. సో ఈ యొక్క బిఫోర్ వెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ వచ్చేసి సుప్రియ కళ్యాణ్ అండి. సో నాకు ఈ యొక్క మానవ జన్మ ఇచ్చినటువంటి దేవుడికి, అదే విధంగా సో నా యొక్క పేరెంట్స్ కి, నా యొక్క గురువులకి, విద్య నేర్పినటువంటి గురువులకి, అదే విధంగా గ్రేట్ మెంటర్స్, ప్లేన్స్ మెంటర్స్, లైఫ్ లైన్స్, సో ప్రతి ఒక్కరికి ఎప్పుడు నేను గ్రాటిట్యూడ్ గా ఉంటానండి. సో మాకు ఈ యొక్క వెస్ట్ అనేది ఈ విధంగా పరిచయం ఏంటంటే గ్రేట్ లీడర్స్ వీణా మేడం అండ్ దేవ్ సార్ వాళ్ళ ద్వారా పరిచయం కావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే వాళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ టీచర్స్. సో ప్రోడక్ట్స్ అన్నిటి యూజ్ చేసి బాగున్నాయని చెప్పడం జరిగింది. సో కేవలం జీరో ఇన్వెస్ట్మెంట్ అనే ఒక రీజన్ తోటి మేము ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. సో తర్వాత బిజినెస్ లోతు అనేది తెలుసుకున్న కొద్ది నిజంగా చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేసాము. సో 100% రిజల్ట్ అనేది ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఏం చేయాలని ప్రతి ఒక్క మీటింగ్ కి అటెండ్ అవుతూ సో ఫస్ట్ మేము ఒక చిన్న డ్రీమ్ పెట్టుకున్నామండి. ఒక రెంట్ వరకు మాకు ఇందులో వస్తే సరిపోతుంది అనేసి. ఆ తర్వాత రెంట్ అనేది మాకు ఒక 3-4 months లోనే రావడం అనేది జరిగింది. సో బిజినెస్ అనేది తెలుసుకున్న కొద్దీ నిజంగా ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఇలాంటి ఆపర్చునిటీ అనేది మనకు బయట ఎక్కడ దొరకదు. ఒక ప్యాసివ్ ఇన్కమ్, జనరేషన్ ఇన్కమ్ అనేది కనెక్ట్ అయ్యి ఈ యొక్క బిజినెస్ ని టేకప్ చేయడం జరుగుతుంది లీడర్స్. సో మా యొక్క డ్రీమ్ వచ్చేసి అంటే మేము ఒక పార్ట్ టైం గా తీసుకున్నామండి. మా సార్ కళ్యాణ్ సార్ కరెంట్ ఆఫీస్ లో వర్క్ చేస్తూనే ఈ యొక్క బిజినెస్ అనేది పార్ట్ టైం గా టేకప్ చేయడం జరిగింది. సో నేను తనకి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తున్నాము. సో ఖచ్చితంగా ఇది ఒక లైఫ్ టైం బిజినెస్ అండి. సో ఇలాంటి అవకాశంలో నేను ఉన్నందుకు చాలా గర్వంగా చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు ఇక్కడ సిస్టమ్ ప్రకారం ఉంటే ఒక 3 to 5 years అనేది నిలబడి ఉంటే కనుక వర్క్ చేస్తే ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీ అనేది మనకు ఉందండి. సో సిస్టమ్ ను ఫాలో అవుతూ ముందుకెళ్తే డెఫినెట్ గా ఇక్కడ సక్సెస్ తీసుకోవచ్చు. సో దానికోసమే ఇక్కడ ప్రతి ఒక్కరము వర్క్ చేస్తున్నాము. సో మంచి ఆరోగ్యంతో మనం ఉంటూ సో 10 మందికి సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక గొప్ప అవకాశంలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందండి. సో నా యొక్క డ్రీమ్ వచ్చేసి ఈ మంత్ సిల్వర్ అవుతూ ప్రెసెంట్ బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాము. ఈ మంత్ సిల్వర్ అవుతూ జూలై కల్లా స్టార్ అవుతూ 1 lakh 1 car తీసుకోవాలనే డ్రీమ్ తో వచ్చేస్తున్నాము. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. సార్ వాయిస్ క్లియర్ గానే ఉంది సార్? వెరీ క్లియర్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ షేర్ చేస్తాను. వెల్కమ్ అండి. వెల్కమ్ టు ది ఆపర్చునిటీ అండి. ఒక గొప్ప అవకాశంలో మనం ఉన్నామండి. సో వెస్టీజ్ అండి మన యొక్క కంపెనీ నేమ్ వచ్చేసి వెస్టేజ్. మీ జీవితాన్ని మార్చుకునే ఒక గొప్ప వ్యాపార అవకాశంలో మనం ఉన్నందుకు చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతానండి. సో చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అంటుంది ఈ యొక్క బిజినెస్ అనేది మనకి. సో ఒక మంచి జీవితాన్ని మనం
తీసుకుంటూ ఒక 10 మందికి హెల్ప్ చేస్తూ ఎంతో మందికి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసేటువంటి గొప్ప అవకాశం అండి. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అండి. సో మనం ఒక షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా మనకు ఇలాంటి అవకాశాలు అంటే మనకు బయట ఎక్కడ ఉండవండి. ఈ యొక్క అవకాశం అనేది మనకి ముఖ్యంగా 3 విషయాలపైన దృష్టి అనేది సారిస్తుందండి. సో వెస్టేజ్ మార్కెటింగ్ అంటే షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా ఇవన్నీ ఎలా వస్తాయని అనుకుంటే, ఇక్కడ మనం చూద్దాం లీడర్స్. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, ఈ మూడింటి కోసం మనం ఇక్కడ ఉన్నామండి. ప్రతి ఒక్కరం కూడా జూమ్ లో యాడ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం. సో మరి ఈ బిజినెస్ మనకి ఇవన్నీ ఇస్తుందండి. మరి ఎందుకు చేయాలి అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ వన్ వచ్చేసి ఆరోగ్యం అండి. మంచి ఆరోగ్యం అనేది ఎవరైనా కోరుకుంటారు కదా లీడర్స్. ఎంత డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం అనేది సహకరించకపోతే మనం ఏమి కూడా చేయలేము. అదే విధంగా ఐశ్వర్యం. సో ఐశ్వర్యం అంటే మనీ అండి. సో మనం ఎంత ఎలాంటి స్థితిలో ఉన్నాం అనేది మనకి మన లైఫ్ స్టైల్ ని చూస్తేనే చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో మన లైఫ్ స్టైల్ ని, మన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది మనీ అండి. ఐశ్వర్యం అనేది చాలా ముఖ్యము. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఆనందం. మనం మంచి హెల్త్ అనేది ఎప్పుడైతే ఉంటుందో, ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం, ఈ రెండు ఉంటేనే మనం ఆటోమేటిక్ గా ఒక మనిషి ఆనందంగా ఉండగలుగుతాడు. అదే డబ్బు ఉండి హెల్త్ లేకపోయినా, హెల్త్ ఉండి మనీ లేకపోయినా, ఏది ఏది తక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక లోటు అనేది ఉంటుందండి. సో నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క బిజినెస్ అవకాశం అనేది మనకు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా మనం సంపాదించుకోవచ్చు. మన యొక్క లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలి అంటే కావాల్సిన అవకాశం ఇందులో ఉంది లీడర్. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే, ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఈ రోజుల్లో మనం బతకడానికి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే గాలి, నీరు, ఆహారం. అంటే ఆహారం అంటే విటమిన్స్ అండి. సో కానీ మనం ఈ జనరేషన్ లో ముఖ్యంగా కావాల్సింది వీటన్నింటితో పాటు గాలి, నీరు, ఆహారం, ఇవి మూడు ఎంతైతే ఇంపార్టెంటో, సో విటమిన్ ఎం అంటే మనీ కూడా చాలా ఈక్వల్ అండి. సో అంత ఇంపార్టెంట్ అనేది మనం చూస్తున్నామండి. సో విటమిన్ ఎం అనేది ప్రపంచాన్ని శాసిస్తుంది లీడర్స్. సో ఈ యొక్క మనీ అనేది ఎంత ఇంపార్టెన్స్, మనీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. సో మనం బ్రతికేదే నిజంగా మనీ లేకపోతే ఏ వ్యక్తి ఉండలేడండి భూమి మీద. సో అలాంటి సిచ్యువేషన్ కు మనం ఆల్రెడీ వచ్చేసాము. సో ప్రస్తుతం వర్సెస్ డ్రీమ్స్ కి పోలిక అండి. సో అంటే ప్రతి మనిషి జీవితంలో చాలా రకాలైనటువంటి డ్రీమ్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ లేకుండా ఉండవు కదా. సో చిన్నప్పుడే అనుకుంటా ఉంటాం, స్కూల్కి వెళ్ళినప్పుడు నీ గోల్ ఏంటి, నీ డ్రీమ్ ఏంటి అంటే చాలా చెప్తా ఉంటాము. బట్ అది మనం పెరిగేసరికి ఏమవుతుందంటే, సో అవి ఎలా చేయాలి, ఆ చిన్నప్పుడే అనుకుంటాం. సో అది చేయాలి, అలా ఉండాలి, సాధించాలి, నా యొక్క లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉండాలి అని ఎన్నో డ్రీమ్స్ అనేటివి మనం అందరము పెట్టుకుంటాం. బట్ అది ఏది కూడా ఫుల్ఫిల్ చేసుకునే సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ లేనే లేదండి. సో మనీ అనేది ముఖ్యమైనది. సో మనీతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి విషయంలో కూడా రాజీ పడుతున్నామండి. సో ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ కార్. కార్ అనేది కొనాలనుకుంటాము, బట్ బస్ లోనే ప్రయాణాలు చేస్తూ ఉంటాం. విదేశీ ప్రయాణాలండి. సో ఫారెన్ టూర్స్ వెళ్ళాలని ఉంటది ప్రతి ఒక్కరికి, బట్ మనకి మనీ అనేది ఉండదు. సో తీర్థయాత్ర చేయడానికి కూడా చాలా కష్టంగా వెళ్తూ ఉంటాము. ఏమైనా మొక్కులు మొక్కుకుంటే కూడా సో ఎప్పుడు తీరుతుందో అని ఒక అది అనేది మనకు మైండ్ లో ఉంటుంది. సో కార్స్, సో విడిగా మనం మనీ అని ఖర్చు పెట్టాలనుకుంటాము, బట్ పర్స్ చూస్తే ఖాళీగా ఉంటది. సో ఒక మంచి లైఫ్ స్టైల్ ని యూజ్ చేయాలి, ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మన పిల్లలకి ఇవ్వాలి అనుకుంటాము, బట్ ఫీజులు కట్టలేక చాలా భారంగా వాళ్ళని స్కూల్ కి అనేది పంపించడం జరుగుతుంది లీడర్స్. సో ఇలాంటి లైఫ్ స్టైల్లో మనం ఉన్నాము. సో ఎందుకంటే డబ్బు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లీడర్స్. డబ్బు లేవు కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి డ్రీమ్స్ ఏవి కూడా నెరవేరట్లేదు. సో ప్రతి విషయంలోనూ మనం ఒక కాంప్రమైజ్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాము, రాజీ పడి బ్రతుకుతున్నాము. అంటే సో మెయిన్ గా మిడిల్ క్లాస్ జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం. సో పైన చెప్పినవన్నీ కూడా, సో ఇవన్నీ కూడా మనకు నెరవేరట్లేదు అంటే మనకు మనీ అనేది ఎక్కడ లేదండి. సో మనీ లేకనే ఇవన్నీ మనం, సో డ్రీమ్స్ డ్రీమ్స్ లాగానే ఉంటున్నాయి, బట్ ప్రస్తుతం లైఫ్ అనేది చాలా కష్టంగా కాంప్రమైజ్ గా మనం లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేస్తున్నామండి. లేకపోతే ప్రతి ఇంట్లో ఉండేటువంటి డబ్బు సమస్యలండి. ఇక్కడ చూస్తే కరెంటు బిల్లు, నల్ల బిల్లు, టీవీ, ఇంటి ట్యాక్స్,
ఇలా అప్పులు, ఆహార ఖర్చులు, స్కూల్ ఫీజు, ట్రావెలింగ్ ఛార్జెస్, మెడికల్ ఛార్జెస్, ఫోన్ ఛార్జెస్, సో ఇలా బట్టలు, ఇలా ఎన్నో ఖర్చులు అనేవి మనకి ఖచ్చితంగా ఉంటాయండి. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉండేటివి ఇవన్నీ. మరి ఈ ఖర్చులన్నీ ఎలా తీసుకుంటామంటే ఏదో ఒక పని అయితే చేస్తాం లీడర్. సో ఖర్చులు మనం ఇందులో నుండి బయటపడాలంటే వర్క్ అయితే చేస్తాం ఖాళీగా ఉండకుండా. బట్ మనం చేసే వర్క్ లో మనకి ఇవన్నీ సమకూరుతున్నాయా కూడా చూసుకోవచ్చు లీడర్స్. ఒక మధ్య తరగతి వ్యక్తి ఒక 10,000 సంపాదిస్తున్నాడంటే తన యొక్క ఖర్చు అనేది 15 నుండి 20 వేల ఖర్చు అనేది వస్తుంది. అదే ఇదివరకు చూసుకున్నట్లయితే అంటే మిగతావన్నీ ఏం చేస్తున్నాడు, ఎక్కడ నుండి ఈఎంఐలు కావచ్చు, లేదంటే ఇంకా ఫ్రెండ్స్ దగ్గర కానీ బయట కానీ అప్పులు అనేవి చేసి మరి, సో ఇవన్నీ ఆగవు కదా లీడర్స్. సో మన శాలరీ పెరిగినా పెరగకపోయినా, సరిపోయినా సరిపోకపోయినా ఇవన్నీ ఆగవు కాబట్టి అప్పు తీసుకునైనా సరే ఈఎంఐలు ఇలాంటివన్నీ తీసుకొని ఖర్చులు అనేది చాలా కష్టంగా బ్రతుకుతాం. ఇవన్నీ చాలా మ్యాండేటరీ అండి. సో ఇవి ఏవి ఆగవు కాబట్టి మనం 10,000 సంపాదించే దగ్గర 15,000 నుండి 20,000 ఖర్చు అనేది వస్తుంది. మనం అప్పు చేసి మరీ ఖర్చులు అనేది మనం తీర్చుకోవడము, అప్పుల పాలవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి లీడర్స్. సో అదే ఇదివరకు అయితే చూసుకున్నట్లయితే ఎలా ఉండేది అంటే ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ సంపాదిస్తున్నాడంటే మిగతా మెంబర్స్ అందరూ, అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, అయినా సరే ఒక వ్యక్తి సంపాదిస్తే ఇంట్లో అందరూ హ్యాపీగా జీవనాన్ని గడిపేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే సో ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది వర్క్ చేసినా కూడా ఆ వచ్చే మనీ అనేది ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు. మరి ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ జనరేషన్ కి, సో పిల్లలకి, సో ఇవన్నీ మనం ఎలా సమకూరుస్తాము, వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ అనేది ఇస్తాం అనేది చాలా అర్థం చేసుకోవచ్చు లీడర్స్. సో ఎందుకంటే సో మనం ఎవరిని అడిగినా సరే అప్పులే చెప్తా ఉంటారు. సో ఈ అవకాశం మనకు అన్ని ఇస్తుందండి. సో ఈవెన్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే అది ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా కూడా ఒక 10,000 సంపాదించే వ్యక్తికి మనకి మనీ సరిపోవట్లేదు, ఒక 1,00,000 రూపాయలు సంపాదించే గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా మనీ అనేది సరిపోవట్లేదు. సో వీళ్ళకి ఈఎంఐస్ ఉంటున్నాయి, వాళ్ళకి ఈఎంఐస్ ఉంటున్నాయి. సో మనకు వచ్చే అమౌంట్ ని బట్టి వాళ్ళ ఖర్చులు కూడా అదే రేంజ్ లో ఉంటున్నాయి కాబట్టి సో ఎవరికైనా సరే ఈ యొక్క అవకాశం అనేది ఒక మంచి గొప్ప అవకాశం అండి. సో ఈ అవకాశం మీకు ఏమి ఇవ్వగలదు అని చూసుకున్నట్లయితే నేను చెప్పబోయేటువంటి అవకాశం అండి, సో మీ అవసరాలను తీర్చుకోవడానికి అదనపు ఆదాయం అండి. సో మీరు ఏదైనా సరే ఏదో ఒక జాబ్ కానీ బిజినెస్ కానీ ఎంతో కొంత సంపాదిస్తూనే ఉంటాం ప్రతి ఒక్కరం. సో దాంతో పాటు నేను చెప్పబోయేటువంటి ఒక అవకాశం ద్వారా మీరు దీన్ని గనక టేకప్ చేసినట్లయితే ఒక మంచి ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు, ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది. సో మనం పెట్టేది చాలా తక్కువ టైం అండి, మనం తీసుకునేది చాలా ఎక్కువ ఇన్కమ్. సో ఏదో ఒక వర్క్ అనేది చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. దాంతో పాటు సో పర్ డే 2 to 4 hours, 2 నుండి 4 గంటల సమయం అనేది ఈ యొక్క బిజినెస్ కి కేటాయించినట్లయితే ఒక మంచి ఇన్కమ్ అనేది మనం సమకూర్చుకోవచ్చు అండి. సో సెకండ్ వన్ వచ్చేసి మీకు కావాల్సిన వారితో గడపడానికి వీలైనంత సమయం, సో టైం ఫ్రీడమ్ అండి. సో చాలా మంది ఇంట్లోకి వస్తున్నారంటే టైం ఫ్రీడమ్ అని చెప్పొచ్చు లీడర్. అంటే మీకు కావాల్సిన వారితో గడపడానికి వీలైనంత సమయం. సో చాలా మందికి అనుభవంగా ఉంటుందండి ఇది. సో ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఏదైనా జాబ్ సెక్టార్ లో మనం మార్నింగ్ వెళ్తే ఏ విధంగా అంటే టైమింగ్స్ అనేవి పెరిగిపోయాయండి. సో చాలా డెవలప్ అయ్యామని అనుకుంటాము, బట్ ఏ వర్క్ చేసినా కూడా ఇప్పుడు నైట్ కి కానీ ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. అదే ఇంట్లో ఉన్న పిల్లల పరిస్థితి, సో చాలా వరకు పేరెంట్స్ ఆ ముఖ్యంగా ఫాదర్స్ పిల్లలు నిద్ర లేవక ముందే వెళ్ళిపోతారు డ్యూటీకి, మళ్ళీ పిల్లలు పడుకున్న తర్వాత ఇంటికి అనేది రావడం జరుగుతుంది. సో ఇలా మనం కష్టపడేది ఎవరి కోసం, పిల్లల కోసం అని చెప్తాము, బట్ వాళ్ళకు టైం అనేది పెట్టలేని పరిస్థితిలో ఉంటున్నాము. సో ఎంత చేసి కూడా ఏమైనా సంపాదిస్తున్నామా అంటే సో ఏది లేదండి. సో ఖర్చులకి చాలా ఇబ్బందిగా, సో మన అవసరాలు తీర్చుకోవడానికే మనకి వచ్చే ఇన్కమ్ అనేది సరిపోవట్లేదు. ఇలా మనం హ్యాపీగా మనం ఫ్యామిలీతో గడిపేటువంటి సమయం అనేది ఎక్కడా లేదు, బట్ ఈ యొక్క అవకాశం అనేది మనకు అది ఇస్తుందండి. సో థర్డ్ వన్ వచ్చేసి కుటుంబం, స్నేహితులు, సమాజం నుండి గౌరవం. సో రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలండి. సో ఈ రోజు మనకి డబ్బు ఉంటేనే గౌరవం. సో డబ్బు లేకపోతే మనతో ఎవ్వరు ఉండరు లీడర్స్. సో
నా దగ్గర కూడా కావాల్సినంత మంచితనం ఉంది, నాకు డబ్బు లేదు అంటే సో నీ పక్కన ఎవరు ఉండరు. సో డబ్బు లేని వాళ్ళకి ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు, డబ్బు ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటారు. సో ఇదివరకు కూడా మా సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి మొన్న గ్రేట్ లీడర్ రంజిత్ సార్ ప్రతిసారి చెప్తూ ఉంటారు, వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు శవం దగ్గర ఒక 3-4 గంటలు రోడ్డు మీద పెట్టుకొని ఉంటే కూడా అసలు చుట్టాలు గాని అసలు ఎవరు దగ్గరికి వచ్చిన పరిస్థితి లేదు. అదే ఇప్పుడు చూడండి, సార్ ఎంతో మందికి ఆదర్శంగా, ఎంతో మందికి కొన్ని లక్షల మంది జీవితాన్ని మార్చి ఒక గ్రేట్ మెంటర్ గా, సో మనందరికి ఒక దేవుడు లాంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఎంత పెద్ద ఫ్యామిలీ అనేది వచ్చింది. సో మొన్న మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది, సో డబ్బు లేనప్పుడు ఎవరు రాలేదు నా దగ్గర, సో ఇప్పుడు అన్ని ఉన్నాయి కాబట్టి సో చుట్టాలు ఫ్రెండ్స్ సో వీళ్ళంతా ఎక్కువైపోయారు. అందుకే నాకు వాళ్ళందరికంటే కూడా మీరు ఎక్కువ అనేసి ప్రతి మంత్ ఇంత దూరం మన కోసం ట్రావెల్ చేసి సో ఎంతో మంది లైఫ్ ని చేంజ్ చేయాలని ఒక ఉద్దేశంతో రావడం జరుగుతుంది. సో ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ అని చెప్పడం నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది లీడర్. సో ఇలా మనకు డబ్బు ఉన్నంత సేపు ఎవరు ఉండరు, డబ్బు ఎప్పుడైతే మన దగ్గర వస్తుందో అప్పుడు అందరూ చుట్టూ వెళ్తూ ఉంటారండి. సో నా దగ్గర ఏమీ లేనప్పుడు నా టీం నాకు సహాయంగా ఉంది, సో వచ్చిన వాళ్ళు అప్పుడు ఎవరైతే నా కోసం వచ్చారో నా టీం వచ్చిందో వాళ్ళే నాకు ఎక్కువ అని చెప్పడం జరిగింది. సో నిజంగా చాలా గ్రేట్ అలాంటి వర్డ్స్. సో ఎవరికైనా మనకి ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ అండి, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే మనం అట్లీస్ట్ వాళ్ళ ట్రీట్మెంట్ దాకా అవసరం లేదండి, వాళ్ళు జాయిన్ చేసుకోవాలన్నా కూడా మనం డబ్బు అనేది మనం మినిమం కొంత అమౌంట్ అనేది పెడితే వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు, అంటే జాయిన్ చేసుకుంటారు. లేదంటే గేట్ లోపలికి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సో అతను ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు, ఎంత మంచి పర్సన్ అయినా, ఎంత మంచితనంగా ఉన్న వ్యక్తి కావచ్చు, సో అక్కడ డబ్బు అనేది పెట్టకపోతే ఒక మనిషి ప్రాణం నిలబడాలంటే కూడా డబ్బు అనేది చాలా అవసరం అండి. సో మన దగ్గర అన్ని ఉండాలంటే రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనీ ఉంటేనే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి రాజీ లేకుండా జీవితాన్ని గడిపే అవకాశం, నో కాంప్రమైజ్ ఇన్ ఎనీ. సో ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకున్నాం కదా లీడర్స్. మనకు డబ్బు అన్నింటినీ డబ్బు లేదు కాబట్టి కాంప్రమైజ్ అనేది అవుతున్నాము. అదే మనకి సరిపడా డబ్బు ఉంటే మనం అన్ని విషయాల్లో కూడా సో ఇక్కడ కాంప్రమైజ్ అనేది అవ్వమండి. సో ఈ యొక్క అవకాశంలో మనం మనీ అనేది కావాల్సినంత సంపాదించుకోవచ్చు, అంటే మనం ఎంత టైం పెట్టి ఎంత కష్టపడితే అంత మనీ అనేది వస్తుంది. బట్ మనం ప్రజెంట్ రాజీ పడే జీవితాన్ని బ్రతకాల్సినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుండి విముక్తి పొందవచ్చు. కావాల్సినంత ఇన్కమ్ అనేది మనం సంపాదించుకోవచ్చు లీడర్. సో కొత్త పరిచయాలు, సో న్యూ రిలేషన్షిప్స్ అండి. సో ముందుగా మన టీంలో కొంతమంది మాత్రమే మనతో వస్తారు, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళతో మాత్రమే మనం ట్రావెల్ చేస్తాము. బట్ ఆ విధంగా వాళ్ళతో మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఒక బిజినెస్ పరంగా ఒక మనకి చాలా జెన్యున్ బిజినెస్ అండి. సో ఇది ఎందుకంటే ఒక రిలేషన్షిప్ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో బిజినెస్ విషయానికి వస్తే సో ఎంతో మంది కొత్త పరిచయాలు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు రావచ్చు టీంలో, సో వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు, ఈ విధంగా మనకు తెలియకుండానే మనకి టీం బిల్డింగ్ అనేది అవుతుంది. కొత్త కొత్త ఆ వ్యక్తులతోని మనం కలుస్తాము. సో వ్యక్తిగతంగా కూడా మనల్ని మనం మార్చుకునేటువంటి అవకాశం అనేది ఇక్కడ ఉంటది లీడర్స్. సో నెక్స్ట్ ఫైనల్ గా ఆరోగ్యం అండి, ఇది చాలా ఇంపార్టెంట్. మన యొక్క వెస్టేజ్ సంస్థ యొక్క ప్రోడక్ట్స్ అన్ని కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేయడం అనేది జరుగుతుంది. సో డబ్బుతో పాటు మంచి ఆరోగ్యాన్ని మనం ఈ అవకాశాన్ని మనం తీసుకోవచ్చు. మనం హెల్దీగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళందరి ఆరోగ్యాన్ని మనం కాపాడేటువంటి బాధ్యత తీసుకోవడం, సో ఇది చాలా గర్వంగా ఉంటుందండి. సో ఏ అవకాశమైనా డబ్బు అనేది ఎక్కడైనా సంపాదించుకోవచ్చు, బట్ మనం హెల్తీగా ఉంటూ 10 మంది ఆరోగ్యాన్ని మనం బాగు చేయడం అంటే, ఇప్పటికిప్పుడు మనం ఏమో డాక్టర్స్ అయితే కాలేము, కానీ ఈ అవకాశాన్ని ఇచ్చి చాలా మంది ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు లీడర్. సో చాలా మంది ఆ, ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్, ఇది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అండి. మనం ఏదైనా పని చేసినా కూడా మనకి డబ్బు వస్తుంది, బట్ ఇక్కడ మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఆ నెట్వర్క్ అంటే ఏంటనేది అర్థమైతే లీడర్. అంత మంచి నెట్వర్క్ మార్కెటింగ్ లో అందులో కూడా 21st లో ఇక్కడ మనం చూసుకోవచ్చు. గూగుల్లో సెర్చ్ చేస్తే మనం నిజం చెప్తామా అబద్ధం చెప్తామా అని అనుకుంటారు, బట్ ఇక్కడ నెట్ లో సెర్చ్ చేస్తే గూగుల్లో సో ప్రతిదీ వస్తుందండి.
అంత మంచి కంపెనీలో మనం ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. సో మీ కొట్టుని మార్చండి, మీ జీవితాన్ని మార్చుకోండి. సో ఇక్కడ చూసుకుంటే ఈ రోజు మనం ఎంచుకున్నటువంటి ఫ్యూచర్ అనేది చాలా అంటే ఏ కంపెనీలో అయినా జాయిన్ అవుతున్నామంటే దాని ఫ్యూచర్ బెనిఫిట్స్ అనేవి ఇలా ఉన్నాయి. సో మనం కంపెనీ ఉంటుందా పోతుందా అని చాలా మందికి ఉంటుందండి. సో మనకు ఈ నమ్మకం అనేది మనకి వెస్టేజ్ అనేది ఇస్తుంది. సో ఎందుకు అంటే ఆ, ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి దానికి మనకి ఇక్కడ ప్రూఫ్స్ కూడా ఉంటాయండి. ఇదివరకే చెప్పుకున్నాం కదా. సో అలా మనం చూసి ఆ తర్వాత మనకి వెస్ట్రే మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక గొప్ప ఉద్దేశం తీసుకుని రావడం జరిగింది. 2004లో తమ కార్యకలాపాలను ప్రారంభించి వెస్టేజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ప్రపంచ స్థాయి ఆరోగ్యం మరియు పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ లో డీల్ చేస్తున్న ఒక డీలింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా తయారవుతుంది. సో ఇక్కడ గ్రోతింగ్ చూసుకోవచ్చు లీడర్స్ మనకి. సో స్టార్టింగ్ లో 5 కోట్ల టర్న్ ఓవర్ చేసిన కంపెనీ ఒక 20 years వచ్చేసరికి 5,000 కోట్ల టర్న్ ఓవర్ కి వెళ్ళిపోయింది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎలాంటి పెట్టుబడి లేకుండా ఆ మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చేటువంటి కంపెనీ అండి. సో ఇక్కడ స్టార్టింగ్ లో వచ్చేసి రెండు హెడ్ ఆఫీస్లతోటి ఒక 6 వ్యక్తులతో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది 100% మనకి అభివృద్ధి నమోదు చేసిందండి. ఇది పాత స్లైడ్ కాబట్టి ఇక్కడ ఆ కొంచెం కరెక్ట్ గా లేదండి. బట్ ప్రస్తుతం మనం నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉన్నాము. సో ప్రపంచంలో చూస్తే 35th ర్యాంక్ లో ఉంది. సో హెడ్ ఆఫీస్ లో వచ్చేసరికి 800 పైన హెడ్ ఆఫీసులు, అదే విధంగా 8,000 పైన మినీ స్టోర్స్. సో ఇవన్నీ మనకి ఎందుకంటే గ్రోతింగ్ అనేది ఇక్కడ అవుపిస్తుందండి. డిస్ట్రిబ్యూటర్స్ చూసుకుంటే దాదాపు 4 crores పైన డిస్ట్రిబ్యూటర్స్ అనేవి అంతమంది ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయ్యి ఈ బిజినెస్ ద్వారా మంచి హెల్త్ మంచి వెల్త్ అనేది తీసుకుంటున్నారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పుడు కంపెనీ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో కేవలం ఒక ఇండియాలోనే ఉండేది. సో ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అనేది, సో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ లో మనం ఉన్నాము. ఒక 10 దేశాల్లో ఇది రన్ అవుతుందండి. సో ప్రతి చోట మనకి గ్రోతింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇలాంటి అవకాశంలో మనం ఉన్నందుకు నేనున్నందుకు చాలా గర్వంగా చెప్తున్నానండి. సో సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ మనకు అన్ని రకాల సర్టిఫికేట్స్ కూడా మనం చెప్పొచ్చు, ప్రూఫ్స్ అన్ని ఉంటాయండి. సో హెలాల్ సర్టిఫైడ్, ఫుడ్ సేఫ్టీ. సో ఈ విధంగా చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, ఐడిఎస్ఏ, గుడ్ మార్కెటింగ్ ఫ్యూచర్స్ అనేది, జిఎంపి జిఎంపి అదే విధంగా ఎస్జిఎస్, ఐఎస్ఓ, ఎఫ్సి, ఎఫ్ఐసిసిఐ ఇలా ప్రతి ఒక్కటి మనకు ఉన్నాయండి. సర్టిఫైడ్ అయినటువంటి జెన్యున్ కంపెనీ. సో గుర్తింపు పొందింది. ఇక్కడ ఏముంటాయని చూసుకున్నట్లయితే మన యొక్క వెస్టీజ్ అనేది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అండి. సో ఇక్కడ హెల్త్ ఫుడ్ అంటే మనకు రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి రెస్పిరైన్ ఆయిల్ కావచ్చు, అదే విధంగా టీ పౌడర్స్, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చాక్లెట్స్, సో కాఫీ, ఈ విధంగా మనకు అన్ని రకాలైనటువంటి హెల్త్ ఫుడ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ ఓరల్ కేర్ అండి. సో ప్రతి ఒక్కరికి మనం బ్రతికున్నంత కాలము మనం బ్రష్ చేయాల్సిందే అండి. సో దానికోసం సో డెంట్ అష్యూర్ 3 రకాలైనటువంటి టూత్ పేస్ట్లు మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా బ్రషెస్, మౌత్ వాషెస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ కేర్. సో షాంపూస్, ఫేస్ వాషెస్, అదే విధంగా పర్ఫ్యూమ్స్. సో ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటాయండి. సో హెల్త్ కేర్ అంటే మనకి సో చాలా అద్భుతమైనటువంటి సప్లిమెంట్స్ అనేటివి మనకు ఉన్నాయండి. ఆ ఇది ఎలా అంటే మనం ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటాం. ఫుడ్ లో ఏదైతే మిస్ అవుతున్నామో అవన్నీ మనకి క్యాప్సూల్ రూపంలోకి కన్వర్ట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మెడిసిన్ కాదు, కేవలం ఫుడ్ సప్లిమెంట్స్. మనం ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏ విధంగా అయితే సప్లిమెంటరీ రాసి పాస్ అవుతామో, సో అదే విధంగా ఇక్కడ కూడా మనం తీసుకునే ఫుడ్ అనేది మనం కంప్లీట్ గా తీసుకోలేకపోతున్నాం. సో మన బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ అనేటివి అందట్లేదు కాబట్టి దానికోసం అని సో మనం ఏదైతే మిస్ అయినటువంటి ప్రోటీన్స్, విటమిన్స్ అన్నిటిని మనం కోల్పోతున్నాం కాబట్టి వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కంపల్సరీ మనం సప్లిమెంట్స్ అనేది యూజ్ చేయాలండి. సో ఎప్పుడైతే సప్లిమెంట్స్ యూజ్ చేస్తామో మన హెల్త్ కండిషన్ బాగుంటుంది. ఏదైనా సరే ఒక వెహికలే తీసుకోండి, బండి అనేది రిపేర్ రాకముందే మనం దాన్ని కరెక్ట్ గా చూసుకున్నట్లయితే
సో అది మంచిగా వర్క్ చేస్తుంది. మన బాడీ కూడా అంతే అండి. సో ఏదైనా మనం హెల్త్ డిసీజ్ వచ్చిన తర్వాత అదే విధంగా రాకముందు కూడా ఇలాంటి సప్లిమెంట్స్ అనేవి యూజ్ చేసి మనల్ని మనం రక్షించుకోవచ్చండి. సో ఇప్పుడు చూస్తే బిఫోర్ కరోనా అండి, ఇప్పుడు హెచ్ఎంటివి వైరస్ అనేది ఆల్రెడీ వచ్చేసింది ఇండియాకి. సో అలాంటివి మనకి ఏవి రాకుండా ఇమ్యూనిటీ కోసం సో చాలా అద్భుతమైనటువంటి హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ మనకు ఉన్నాయండి. సో ముఖ్యంగా ఉమెన్ హైజెనిక్. ఇదివరకటి కాలంలో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్ ఉమెన్ కి, సో పిసిఓడి ప్రాబ్లమ్స్ ఇవేవి లేకుండా ఉండేది. ఇప్పుడు ప్లాస్టిక్ అనేది యూజ్ చేసి ఇలా హైజెనిక్ గా ఉండకపోవడం వల్లే ఇలాంటివన్నీ మనకు వస్తున్నాయండి. సో ఒక అద్భుతమైనటువంటి హైజెనిక్ ఇక్కడ మనకి తీసుకోవచ్చు. అదేవిధంగా హార్వెస్ట్ అండి. సో రెగ్యులర్ గా మనం క్లీనింగ్ పర్పస్ వాడేటువంటి ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో మనకి డిష్ వాషర్ కావచ్చు, అదేవిధంగా ఫ్లోర్ క్లీనర్, సర్ఫ్, సో ఇవన్నీ మనకు ఉంటాయండి రెగ్యులర్ గా మనం నిత్యావసరంగా వాడుకునేటువంటి ప్రోడక్ట్స్. ఇకపోతే అగ్రి కేర్ అండి. సో ఇది చాలా చాలా ముఖ్యమండి. మనం తినే ఫుడ్ అనేది క్వాలిటీ ఉండట్లేదు. సో ఎంతో కొంత వరకు మనం ఇదివరకు అయితే మనం ఫుడ్ తీసుకున్నామంటే అది ప్రాపర్ గా ఉండేది. ఇప్పుడు ఉండట్లేదు అంటే రైతులు రైతుల దగ్గర పెట్టుబడి లేక ఆ దిగుబడి పెరగడం కోసం అనేకరమైనటువంటి రకరకాలైనటువంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి మనీ అనేది పెరుగుతుంది, పెట్టుబడి ఎక్కువ అవుతుంది, అదేవిధంగా దిగుబడి కూడా తగ్గిపోతుంది. మనం తీసుకునేటువంటి ఫుడ్ అనేది మనం ప్రాపర్ గా అంటే ఎంత తీసుకున్నా కూడా అది కల్తీ కెమికల్ ఫుడ్ అనేది తీసుకుంటున్నామండి. సో పండించే పంట అనేది కలుషితం అవుతుంది. మనం పండించే నేల తల్లిని కూడా కలుషితం చేసేస్తున్నాం. సో అది కాకుండా మన దగ్గర ఉండేటువంటి అగ్రి ప్రోడక్ట్స్ 8 రకాలైనటువంటి అగ్రికేట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో వీటి ద్వారా మనం సేంద్రియ వ్యవసాయం అనేది చేసుకోవచ్చు. ఒక మంచి పంటను పండించవచ్చు, నేలను కాపాడుకోవచ్చు, రైతును కాపాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ ప్రోడక్ట్స్ అండి. బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా స్కిన్ ఫార్ములా 9. సో మన స్కిన్ కి సంబంధించి ఎలాంటివి ఉన్నా కూడా మనకి క్లియర్ గా చేస్తుందండి. సో మ్యాక్డ్రల్, సో ఇంజన్ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది మనకి వెహికల్స్ కి యూజ్ అవుతుందండి. సో నెక్స్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్. సో ఇది చూస్తే నిజంగా చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి. సో ఇది చాలా మంది అనుకుంటారు ఎలా అంటే మనకు హాస్పిటలైజ్ ఎక్కడైతే ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటుందో అలాంటి ప్లేసెస్ లో ఇది పెడతారని అనుకుంటారు. బట్ ఇది ప్రజెంట్ ప్రతి ఒక్క ఇంట్లో ఇది ఉండాల్సినటువంటిది అండి. సో ఎలాంటి వైరస్ ఏది మన దరి చేరకుండా ఉండాలంటే మనం పొల్యూటెడ్ ఎయిర్ అనేది తీసుకుంటున్నాము. ఆల్రెడీ ఢిల్లీలో వచ్చేసింది. గాలి కూడా చాలా కలుషితం అయిపోయింది. ఆ, ఆక్సిజన్ తీసుకోవడానికి కూడా మనకి ఆ, కొన్ని రకాలైనటువంటి వాళ్ళు అక్కడ ప్రవేశపెట్టడం జరిగిందండి. సో నెక్స్ట్ మన వరంగల్ కూడా అదే పరిస్థితి అవుతున్నది. సో ఇది పల్లెటూరు అయినా సిటీ అయినా సరే ఎయిర్ అనేది మనకి పొల్యూటెడ్ గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో యూజ్ చేయాల్సినటువంటి ప్రోడక్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ అండి. సో ఈ విధంగా మనకి ప్రతిదీ ఇక్కడ మనం చూసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది ఏదో ఒక దగ్గర తీసుకుంటామండి. సో ఇవి మన వెస్టేజ్ లో తీసుకోవడం ద్వారా మనకి ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది అనేది చూద్దాం లీడర్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అండి. సో ఫస్ట్ నేను కస్టమర్ గా ఉన్నాను, ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా కావాలి, నాకు ఒక వస్తువు కావాలంటే షాప్కి వెళ్తాను. సో అక్కడ అది వాళ్ళు రెడీ చేయరండి. మళ్ళీ అక్కడ నుండి వాళ్ళు ఎక్కడ తీసుకొస్తారంటే హోల్సేలర్ దగ్గర కూడా సో అక్కడ ప్రోడక్ట్ ఉండదు. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ నుండి స్టాక్ ఎక్స్చేంజర్. సో వీళ్ళందరి చేతులు మారి ఫైనల్ గా మనకి ఆ, ఎక్కడ అంటే మ్యానుఫ్యాక్చర్ యూనిటీ దగ్గర మనకి ప్రోడక్ట్ అనేది తయారవుతుందండి. ఒక పేస్టే కావాలనుకున్నాను లీడర్. సో పేస్ట్ కోసం ఎక్కడికి వెళ్ళినా సో వీళ్ళందరూ నలుగురిని దాటుకొని నా దగ్గరికి వచ్చిందండి ఆ పేస్ట్. నేనేం చేస్తానంటే 100% ఎంఆర్పి అనేది పెట్టి సో 40% కే రెడీ అవుతుంది. 35 to 40% కి అక్కడ ప్రోడక్ట్ అనేది రెడీ అవుతుంది. సో నా దగ్గరికి వచ్చేసరికి 100% ఎంఆర్పి అనేది నేను పెట్టి తీసుకోవడం జరుగుతుంది. సో దానికి కాకుండా ముఖ్యంగా చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్స్. ఒక పేస్ట్ గానీ ఒక సోప్ గానీ వచ్చిందంటే మనకి ఏ విధంగా తెలుస్తుందండి. సో రెడీ చేసినటువంటి కంపెనీ వాళ్ళైతే మనకు వచ్చి చెప్పారు. సో చెప్పినా మనం నమ్మము. సో ఎలా ఉంటదంటే ఒక మధ్యలో ఉన్నటువంటి సెలబ్రిటీస్, సో వీళ్ళంతా ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అది ఎంత కెమికల్ ప్రోడక్ట్ అయినా ఎంత డేంజర్ అయినా సరే వాళ్ళకి సంబంధం లేదు. సో వాళ్ళకి ఇన్కమ్ అనేది కావాలి కాబట్టి ఒక
ఒక 2 నిమిషాల యాడ్ కోసం 12 to 15 crores అనేది అమౌంట్ తీసుకొని వాళ్ళ ద్వారా మనకి ఒక ప్రోడక్ట్ అనేది రిలీజ్ చేస్తారండి. సో మనం యాడ్స్ చూసి మాత్రమే ఒక ప్రోడక్ట్ అనేది తీసుకుంటాం. నిజంగా చాలా మంది చెప్తారండి, సో కల్తీ ప్రోడక్ట్స్ అండి, పేస్ట్ లో ఉప్పు ఉందా అంటారు. మనం ఉప్పుతో మనకి పళ్ళు అనేవి క్లీన్ అయిపోతే ఉప్పుతోనే తోమేసుకుంటాం. బట్ అవన్నీ తీసుకోం కదా లీడర్స్. సో వీళ్ళందరినీ దాటుకొని ఈ విధంగా ఇక్కడ 60% అనేది మనం లాస్ అయిపోతున్నామండి. ఒక 20% వరకు యాడ్స్ కి, మిగతా 10% మిగతా 40% అనేది ఈ మధ్యవర్తులకే మనకి వెళ్ళిపోతుంది కాబట్టి, సో ఇదంతా మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అండి. సో మనము, మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, సో వీళ్ళంతా కూడా చెప్పాలంటే ఇది చైన్ సిస్టమ్ అండి. సో ఇక్కడ చూసుకుంటే కంపెనీ దగ్గర రెడీ అవుతుంది, వీళ్ళందరూ చేతులు మారి ఫైనల్ గా ఈ చైన్ సిస్టమ్ ద్వారా మనకు వచ్చేసరికి 100% ఎంఆర్పి అనేది మనం పెట్టి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది కొన్ని 60% అనేది మేము ఇక్కడ లాస్ అయిపోతున్నాం. అదే ఇక్కడ చూసుకుంటే వెస్టేజ్ ఏమంటుందంటే, సో ఇక్కడ మనం ఉంటాము, ఎప్పుడైతే ఐడి క్రియేట్ చేసుకుంటామో, సో అప్పుడే మనకి ఐడి అంటే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అండి. మనకి ఎప్పుడైతే ఐడి తీసుకుంటామో డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి మనకి ఇస్తుంది. అదే విధంగా 100% ఎంఆర్పి అనేది ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు. సో మిగతా 60% ఏం చేస్తుందంటే, పైన ఉన్నటువంటి మధ్యవర్తులు ఎవరు ఇక్కడ ఉండరు. సో అదంతా కంపెనీ ఏం చేస్తుందంటే హోల్డ్ లో పెట్టేసి మనం చేసే బిజినెస్ ని, ఆ, మన డ్రీమ్స్ నెరవేర్చాలంటే ఈ యొక్క 60% అనేది హోల్డ్ లో పెట్టేసి మనం చేసే బిజినెస్ ని, మనం చేసే సేలింగ్స్ ని బట్టి అది మనకే తిరిగి ఇచ్చేస్తా ఉంటుంది. సో ఇక్కడ మనం లాస్ అవుతున్నాము. సో మనం వస్తువులు వాడుకుంటూ ఎవరినో డెవలప్మెంట్ చేస్తున్నాము. సో చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు 60% హోల్ లో పెట్టడం ఎందుకు, నాకే డైరెక్ట్ గా తక్కువ రేట్ కి ఇవ్వచ్చు కదా అని. సో మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరిపోదండి. సో దాన్ని మనం సేవింగ్ చేసుకోలేము, మన డ్రీమ్స్ కి యూజ్ చేసుకోలేము. అదే ఇక్కడ మనకి కంపెనీ ఏమంటుందంటే, నువ్వు ఎలాగో ఖర్చు పెడుతున్నావు, ఇక్కడ పైన చూసుకుంటే కస్టమర్ అనేది లేకపోతే ఈ యాడ్స్ వాళ్ళు, మధ్యలో ఉన్నటువంటి 4 రకాలైన వ్యక్తులు, వీళ్ళందరూ, సో వాళ్ళ ఎవరికి ఇన్కమ్ అనేది రాదు. సో ఇక్కడ మెయిన్ ఎవరంటే కస్టమర్ లాస్ అవుతున్నాడు కాబట్టి ఇక్కడ మనకి కస్టమర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం కస్టమర్ గా ఉంటాము, కంపెనీ ఉంటుంది, వెస్టేజ్ అక్కడ సీల్ వేస్తే మనం ప్రోడక్ట్ ఎవరమైతే యూజ్ చేస్తామో మనమే ఆ సీల్ అనేది తీస్తామండి. సో అలాంటి బెనిఫిట్స్ అనేవి మనకి కంపెనీ ఇస్తుంది. సో అది ఏ విధంగా ఇస్తుందని ఒకసారి చూసుకుంటే, చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అంటుందండి. సో మనం ఒక షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా మన లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా మారుతుందో ఇక్కడ చూసుకోవచ్చు. సో హౌ టు స్టార్ట్, ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఈ బిజినెస్ ని చూసుకుంటే, ఫ్రీ స్టార్ట్ అండి. సో ఇక్కడ ఎలాంటి ఇన్కమ్ అంటే ఎలాంటి మనీ అని పెట్టాల్సినటువంటి అవసరం లేదు. సో ఏదైనా ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, ఏదైనా ప్రూఫ్. సో ఆధార్ అయితే అందరి దగ్గర ఉంటుంది. సో సెల్ నెంబర్ అండి, సో మెయిల్ ఐడి, అదే విధంగా నామినీ. సో ఇవి 4 ఇస్తే గనక ఒక డిస్ట్రిబ్యూటరీ ఐడి అనేది మనకి ఇస్తుంది. సో ఇది ఇక్కడ యాప్ అండి, వెస్ట్రీ యాప్, పిఓఎస్ యాప్, ఇవన్నీ మనం మళ్ళీ జాయిన్ చేసుకోవాలనుకుంటే మన అండర్లో పిఓఎస్ యాప్ నుండి మనం జాయిన్ చేసుకోవచ్చు. అదే విధంగా వెస్ట్రీ యాప్ ఏంటంటే మన బిజినెస్ అనేది ఎప్పుడైతే ఐడి తీసుకొని మనం పర్చేస్ చేస్తామో, మన యొక్క పేరు మీద ఒక ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది, మనం బిజినెస్ చూసుకోవచ్చు, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు అండి. సో ఇది ఎలా ఉంటుంది, మనం బయట చూసుకుంటే ఒకరిని తొక్కితేనే మనం ఎదుగుతాం, మనకు ప్రమోషన్ రావాలంటే మనతో పాటు ఉన్న వాళ్ళని అనగదొక్కితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే, వెస్టీజ్ అనేది అప్లైన్ టీమ్ సపోర్ట్ తో మనం వెళ్ళిపోవచ్చు లీడర్. సో మన కింద ఉన్న వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు, మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మన అప్లైన్స్ కూడా అంతే అండి. సో మనకు చేయూతనివ్వడానికి, మనం ఎదగాలి అంటే చాలా మంది ఇక్కడ మనకి సపోర్టివ్ గా ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి యూజ్ ద ప్రోడక్ట్ అండి. సో 9 ways ఆఫ్ ఇన్కమ్ అనేది ఏ విధంగా ఉంటే, మనం ప్రోడక్ట్ యూజ్ చేయడం ద్వారా 9 ways ఆఫ్ ఇన్కమ్ అనేది ఇస్తా ఉంటుందండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంఆర్పి మీద 10 to 20% డిస్కౌంట్ అనేది ఇస్తుందండి. సో ఎవరికైనా సరే, సో అదే విధంగా మనం ప్రోడక్ట్ అనేది తీసుకుంటాము, వస్తువు మనకి నచ్చింది బాగా, ఆ విధంగా నచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే రీపర్చేస్ అండి. సో ఏదైనా వస్తువు నచ్చితే అదే షాప్కి వెళ్తాం కదండి. సో వేరే షాప్కి అయితే వెళ్ళాము, రీపర్చేస్ అండి. సెకండ్ టైం మనం పర్చేస్ చేసినప్పుడు 2 నుండి 18వ తారీఖు లోపు కనుక వెళ్తే, సో ఆ లోపు మనం ఏవి తీసుకున్నా సరే అందులో
10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇస్తుందండి ఎవ్రీ మంత్. సర్టన్ అమౌంట్ కి సో ఇది అనేది ఒక వస్తువులు అనేది మనం కంపెనీ మనకి ముందే చెప్పడం అనౌన్స్మెంట్ అనేది ఇస్తుందండి. ప్రతి మంత్ ఎవ్రీ మంత్ అనేది ఏదో ఒక ఐటమ్స్ అనేది మనకి ఇస్తుంది. ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ పెట్టి మనం ప్రోడక్ట్ తీసుకుంటే ఒక 100 రూపీస్ ఎంఆర్పీకి సంబంధించినటువంటివి ఫ్రీ అనేది మనకి ఇస్తుందండి. ఎవ్రీ 32 రూపీస్ మీద ఒక పీవీ అనేది యాడ్ చేస్తుంది. అదే విధంగా మనం పర్చేస్ చేసిన దాని మీద ఇక్కడ మరొక ఆఫర్ ఉంటుందండి. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆఫర్, 100 పీవీ. సో సపోజ్ 32 రూపీస్ కి ఒక పీవీ అనుకున్నాం కదా లీడర్స్. సో అది ఎలాగంటే ఆ ఒక పీవీకి 32 రూపాయలు అనుకున్నప్పుడు ఒక 100 పీవీలు అనుకుంటే ఒక 3200 కనుక మనం పెట్టి ఇలా 4 నెలలు వరుసగా తీసుకుంటే 6th మంత్ అనేది మనకి ఫ్రీగా ఇచ్చేస్తుందండి. ఎంత అంటే 2500 ప్రోడక్ట్ వచ్చారు అనేది మనకు నచ్చిన ప్రోడక్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. వరుసగా 4 నెలలు మనం పర్చేజ్ చేస్తే 5వ నెల మనం ఎంటీ బ్యాగ్ అనేది తీసుకొని ఫుల్ఫిల్ చేసుకొని రావచ్చండి. సో ఈ విధంగా కనుక మనం తీసుకున్నట్లయితే మనకి దాదాపు 50% అనేది ఇక్కడే మనకు వచ్చేస్తుంది మీరు. అదే విధంగా అంత పెద్దగా మనకు అవసరం లేదు, ఒక 60 పీవీ అనేది నేను చేస్తాను అనుకుంటే సో ఇక్కడ కూడా వరుసగా 4 నెలలు 60 పీవీ వరకు మనం పర్చేజ్ చేసినట్లయితే సో 1250 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ ఓచర్ అనేది మనకి ఇస్తుంది. ఇక్కడ కంపెనీ డిసైడ్ చేసింది మాత్రమే ఇస్తుంది లేదు. సో మనకి 100 CNC అనేది చాలా ముఖ్యము. సో ఎప్పుడైతే మేము జాయిన్ అయ్యి బిజినెస్ లో ఇంట్రెస్ట్ అనేది పెట్టాము, సో స్టార్టింగ్ నుండి కూడా 100 పీవీ అనేది మెయింటైన్ చేస్తున్నామండి. సో ఇప్పటికి 3 టైమ్స్ అనేది మాకు ఫ్రీ ప్రోడక్ట్ ఓచర్ అనేది వచ్చింది. సో చాలా అద్భుతమైనటువంటి ఆఫర్ అండి. చాలా మంది కాస్ట్ ఎక్కువ అంటారు, ఇక్కడ మనకి హాఫ్ రేట్ కి మనకి కంపెనీ అనేది ఇస్తుందండి. ఈ విధంగా కనుక మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇన్కమ్ అండి. సో అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఇది 5 నుండి 16% వరకు మనకి ఇస్తుంది. సో సపోజ్ ఐడి తీసుకున్నప్పుడే మనం 5% లో ఉంటాము. అది 1 పీవీ నుండి 599 పీవీ వరకు 5% అనేది మనకి క్యాలిక్యులేషన్ చేసి ఇస్తుంది. అదే విధంగా 600 పీవీ నుండి 2399 పీవీ వరకు 8% అనేది ఇస్తుంది. 2400 పీవీ నుండి 5499 పీవీస్ వరకు 12% అనేది మనకి క్యాలిక్యులేషన్ చేసి ఇస్తుందండి. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా ఇక్కడ మరి ఇవన్నీ మనం చేయాలంటే 5500 పీవీలో ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో మనల్ని బ్రాండ్ డైరెక్టర్ అంటూ 16% అనేది మనకి ఇస్తుందండి. సో ఇవన్నీ మనం సపోజ్ ఇదివరకే చెప్పుకున్నాం కదా లీడర్స్, సెల్ఫ్ పీవీ 100 CNC అనేది ఖచ్చితంగా తీసుకోవాలి బిజినెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో. సో అంతైనా ఎంత తీసుకున్నా సరే ఇక్కడ పర్సన్ నేను ఉన్నాను, నా కింద ఒక అన్లిమిటెడ్ మెంబర్స్ కి నేను చెప్పాను లీడర్స్. సో నాతో పాటు వాళ్ళు కూడా 100 CNC అనేది చేశారు. ఆ విధంగా చేయడం ద్వారా ఫస్ట్ మంత్ లోనే ఏమైందంటే ఒక ఇది ఒక 600 పీవీ ప్లస్ సెల్ఫ్ గా నేను ఒక 100 CNC చేశాను. సో ఇక్కడ ఏంటంటే మొత్తం 700 పీవీ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా నేను ఫస్ట్ మంత్ లోనే 8% లెవెల్ కి అచీవ్ అయ్యాను. సో ఈ విధంగా తీసుకుపోతే మనకి 5500 పీవీ చేయడం అనేది చాలా ఈజీ అండి. సో టీమ్ ఉంటేనే ఇక్కడ మనకి బిజినెస్ వర్క్ అనేది జరుగుతుంది. అదే నేను సింగిల్ గా పర్చేజ్ చేస్తే సంవత్సరాలు పట్టేస్తుందండి. అదే మనం ఒక టీం ద్వారా వెళ్తే నేను ఆరోగ్యంగా ఉంటూ 10 మందికి ఆరోగ్యాన్ని ఇవ్వడం ద్వారా ఇక్కడ టీం అనేది బిల్డ్ అవుతుందండి తెలియకుండానే. సో ఆ విధంగా బ్రాండ్ అనేది ఎప్పుడైతే అయిపోతామో అప్పుడు ఒక 16% అనేది మనకి కన్సిస్టెంట్గా అప్పటి నుండి ఎంత తీసుకున్నా సరే మనకి మన యొక్క బిజినెస్ లో 16% ని బేస్ చేసుకుని మనకి అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. సో ఈ విధంగా మనం టీం ద్వారా వెళ్తే ఈజీగా 5500 పీవీ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో 5500 పీవీ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు బ్రాండ్ డైరెక్టర్ అనే హోదా ఇస్తుంది. సో బ్రాండ్ అంటే కంపెనీలో వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ అండి. సో మనం ఎక్కడ జాబ్ చేసినా ఏ బిజినెస్ చేసినా సరే పైన ఉన్న వాళ్ళ కోసం వాళ్ళ లైఫ్ ని సెటిల్ చేయడానికి మనం కష్టపడతామండి. ఇక్కడ మనల్ని ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. కంపెనీలో మీరు ఒక భాగస్వాములు అని చాలా ఒక మంచి విజన్ తోని మనకు గౌతమ్ బాలి సార్ తీసుకురావడం జరిగింది. కంపెనీలో మీరే భాగస్వాములు, మీదే బిజినెస్ అని. ఇది ఎవరి బిజినెస్ అంటే వెస్ట్లో చెప్పే వాళ్ళు ఎవరు, నా బిజినెస్ అని గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు. ఎందుకంటే ఒకరి కోసం వర్క్ చేయట్లేదు, నా కోసం నేను వర్క్ చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు. నా బిజినెస్ ఇది నా ఓన్ బిజినెస్ అని ఫీల్ అవుతారో వాళ్ళే ముందుకు వెళ్ళగలుగుతారండి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రాండ్ డైరెక్టర్ ఎప్పుడైతే అవుతామో అప్పుడు బ్రాండ్ డైరెక్టర్ బోనస్ అనేది మనకి 15% అనేది ఇస్తుందండి.
సో టీం ద్వారా మనం వర్క్ చేసాం కాబట్టి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది 3% ఇస్తుంది. అదే విధంగా ఇక్కడ మనం మినిమం లో 4,000 నుండి అప్ టు ఎంతైనా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు లీడర్. ఇక్కడ అదే విధంగా చూసుకుంటే సెల్ఫ్ గా నేను ఒక 100 పీవీ అనేది చేశాను. అదే విధంగా నేను బ్రాంజ్ అయ్యాను కదా లీడర్స్, నాకు ఒక 4,000 వస్తున్నాయి అని నేను ఒకరికి నా కింద ఉన్నటువంటి టీమ్ లో యాక్టివ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు కూడా 5,500 పీవీలు అనేది కంప్లీట్ చేసుకొని బ్రాంచ్ డైరెక్టర్ గా అయిపోయారు. సో అప్పుడు కంపెనీ నన్ను సిల్వర్ డైరెక్టర్ అంటుందండి. సో మీరు ఎప్పుడైతే ఒకరు బ్రాంచ్ అయ్యారో మీ కింద ఒకరిని బ్రాంచ్ చేసి మనం నిలబడుతూ ఒక లీడర్ ని తయారు చేసి ఒకరికి లైఫ్ ఇవ్వడం ద్వారా కంపెనీ మనల్ని సిల్వర్ డైరెక్టర్ అని ప్రమోషన్ ఇస్తుందండి. ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క సిల్వర్ డైరెక్టర్ లో ఏమి ఇస్తుందంటే ట్రావెల్ ఫండ్ అండి. ఈ యొక్క ట్రావెల్ ఫండ్ ద్వారా మనం విదేశాలకు వెళ్ళొచ్చు. అది ఆ సంవత్సరానికి 3 సార్లు. సో ఎక్కడ ఇలాంటి అవకాశం అనేది ఉండదండి. సో దీని ద్వారా ఎంతో మంది లీడర్స్ మనకి విదేశాలకు వెళ్ళొచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంత మంచి అవకాశం అనేది మనకి ఎక్కడ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అండి. ఇక్కడ మనకి 18% అనేది మనం తీసుకోవచ్చు. ఇది కంపెనీ టర్న్ ఓవర్ నుండి ఇవ్వడం అనేది జరుగుతుంది లీడర్ సిల్వర్ డైరెక్టర్ లో. సో 3 రకాలైనటువంటి పర్సంటేజ్ అనేది మనకి ఇంత మంచి ఇన్కమ్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ మనం మినిమం పర్ మంత్ వచ్చేసి 30,000 అనేది ఈజీగా తీసుకోవచ్చు లీడర్. సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ పీవీ 100 చేసి సో ఒకరిని బ్రాంచ్ చేసినందుకు సిల్వర్ అండి. అదే విధంగా ముగ్గురు బ్రాంచ్ డైరెక్టర్ ని మన టీమ్ లో క్రియేట్ చేసినందుకు మనల్ని ఏమంటుందంటే స్టార్ డైరెక్టర్ అండి. సో ఇక్కడ ముగ్గురిని నిలబెట్టినందుకు స్టార్ డైరెక్టర్ అంటుంది. సో ఇక్కడ కార్ ఫండ్ అనేది ఇస్తుంది లీడర్స్. సో అప్ టు 80,000 వరకు ఈఎంఐ అనేది మనం తీసుకోవచ్చు. సో కార్ డ్రీమ్ అయితే చాలా మందికి ఉండదండి, లోపల ఉంటదేమో బయటకి మాత్రం చెప్పుకోలేము. సో డ్రీమ్స్ అనేటివి మనకు లేని డ్రీమ్స్ కూడా మనకి క్రియేట్ చేసి వాటిని అచీవ్ చేసే విధంగా మనకి ఒక కంపెనీ ఉంటుందండి. సో ఇక్కడ ముగ్గురిని నిలబెట్టినందుకు మనల్ని స్టార్ అంటుంది, కార్ ఇస్తుంది. అదే విధంగా ఆ ఆరుగురిని గనక మనం డైరెక్టర్స్ ని చేస్తే హౌస్ ఫండ్ అనేది ఇస్తుందండి, మనల్ని క్రౌన్ డైరెక్టర్ అంటుంది. సో హౌస్ ఫండ్ కూడా వచ్చేసి అప్ టు 1 లాక్ వరకు ఈఎంఐ అనేది తీసుకోవచ్చు. ఒక మంచి హౌస్ ని అచీవ్ చేసేటువంటి అవకాశం అనేది మనకి ఇక్కడ ఉంటుందండి. ఇవన్నీ కూడా కార్ ఫండ్, హౌస్ ఫండ్ అనేది ఒక్కసారి మాత్రమే కాదు, మనం ఉన్నంత కాలం మన జీవిత కాలం అనేది వస్తుందండి, లైఫ్ టైం అనేది ఉంటుంది. మనతో పాటు 3 తరాల వరకు ఉంటుంది లీడర్స్. అదే విధంగా మరొక ఇద్దరండి, మొత్తం 8 మందిని గనక ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ ని చేస్తే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటుంది యూసిడి లెవెల్. ఇక్కడ మనకి ఫైనల్ ఇన్కమ్ వచ్చేసి ఎల్ఐటి క్లబ్ బోనస్ అనేది 2% అనేది ఇస్తుందండి. అప్ టు 20 lakhs వరకు ఇక్కడ మనం అనేది మనీ తీసుకోవచ్చు లీడర్స్ డైరెక్ట్. సో జనరేషన్ ఇన్కమ్ అనుకున్నాం కదా లీడర్. సపోజ్ మీరు ఎవరైనా ఏ అనే పర్సన్ ఇక్కడ జాయిన్ అయితే సో తన ఎక్స్పైర్ అయితే తన తర్వాత మనకి వాళ్ళ యొక్క నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్తుందండి within 48 hours లో. సో తను ఎంతైతే బిజినెస్ చేశాడో తన టీము తన ఇన్కమ్ మొత్తం ఫార్వర్డ్ అయిపోతుంది. సో అదే విధంగా డి, సో ఒక పర్సన్ ఉన్నాడు, తన వైఫ్ వెళ్తుంది, తనకి ఎక్స్పైర్ అయితే వైఫ్ తర్వాత పిల్లలు, పిల్లలకి ఏదైనా అయితే వాళ్ళ పిల్లలు, ఇలా 3 తరాల వరకు మనకి షూరిటీ అనేది ఇస్తుందండి. సో జనరేషన్ ఇన్కమ్ ఇది నచ్చి మేము కంటిన్యూ అవుతున్నామండి. సో మేము ఎందుకు కాదు, చాలా మంది ఈ విధంగానే ఉన్నారండి. సో ఇలాంటి అవకాశం మనకి ఎక్కడ గవర్నమెంట్ జాబ్ లో కూడా ఇప్పుడు పెన్షన్స్ కూడా తీసేశారు. సో ఈ అవకాశం పట్టుకొని ఉంటేనే చాలా మంది ఇందులో ఉన్నారంటే ఇది మెయిన్ రీజన్ అంటే జనరేషన్ ఇన్కమ్ అనేది. సో ఇక్కడ చూసుకుంటే మనకి బిఫోర్ డెత్ అంటే ఇక్కడ పాండే గారు, శ్రీపాద పాండే గారు తను ఒక చార్టెడ్ అకౌంటెంట్ జాబ్ చేస్తూనే పార్ట్ టైం గా ఈ యొక్క వెస్టేజ్ తీసుకోవడం జరిగిందండి. సో తను చనిపోక ముందు 65,000 చెక్ అనేది తీసుకోవడం జరిగింది బిఫోర్ డెత్. ఇక్కడ మంత్ కూడా చూసుకోవచ్చు ఏప్రిల్లో. సో తను చనిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ అండి వాళ్ళ వైఫ్ కి మేలో 68,828 అనేది పెరగడం జరిగింది. ఎందుకంటే తను ఉన్నా మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకి మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక సెక్యూరిటీ అనేది ఇక్కడ ఏర్పడుతుందండి. అదే విధంగా నెక్స్ట్ మంత్ అండి, సో థర్డ్ మంత్ వచ్చేసి 84,000 అనేది వచ్చిందండి. సో ఇలాంటి ఇంత తొందరగా మనకి వర్క్ మనం ఉన్నా లేకపోయినా ఒక ఫ్యామిలీకి మంచి సెక్యూరిటీ అనేది ఉంటుందండి. దీనికోసమే చాలా మంది చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఒక ఆర్డినరీ లైఫ్ ని లైఫ్ నుండి ఎక్స్ట్రాడనరీ లైఫ్ కి ఏ విధంగా మారచ్చు,
మన లీడర్స్ ని చూసుకోవచ్చు. లీడర్స్ ఇక్కడ దేవేంద్ర సార్, స్వరూప మేడం, క్రౌన్ డైరెక్టర్స్ మన యొక్క గ్రేట్ మెంటర్స్ అండి. సో వాళ్ళ సపోర్ట్ తోనే మీ యొక్క బిజినెస్ లో మేము ముందుకెళ్తున్నాము. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ అడుగు జాడల్లో వెళ్తున్నామండి. సో ఒక సాధారణ వ్యక్తి దాదాపు ఒక 16 సంవత్సరాలు బయట సెక్టార్ లో మెడికల్ షాప్ లో వర్క్ చేస్తే తనకు వచ్చినటువంటి శాలరీ అనేది 8,000 నుండి అది హైయెస్ట్ ఇన్కమ్ అండి. సో 16 సంవత్సరాలు ఒకరి కోసం వర్క్ చేస్తే 8,000 ఇన్కమ్ తీసుకున్నాడు, శాలరీ తీసుకోవడం జరిగింది. ఇక వెస్టేజ్ ని నమ్ముకొని ఒక 4 సంవత్సరాలు నిలబడితే 79,514 రూపాయలు హైయెస్ట్ చెక్ అండి. సో దాంతో పాటు ఒక 15 లక్షల రూపాయల వాళ్ళ పిల్లలకు నచ్చిన కార్ అనేది తీసుకొని ఒక మంచి లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నారు. సో ఇదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు గ్రేట్ లీడర్స్ మూర్తి సార్, కవిత మేడం వాళ్ళు కూడా అండి. సో చాలా సెక్టార్స్ లో బయట వర్క్ చేసి ఒక 18 సంవత్సరాలు, 16 నుండి 18 సంవత్సరాలు వర్క్ చేస్తే ఒక 18,000 శాలరీకి వాళ్ళు ఉండడం జరిగింది బిఫోర్ వెస్టేజ్. అదే వెస్టేజ్ నమ్ముకొని 1 year లోనే 1 lakh ఇన్కమ్ అనేది తీసుకున్నారు వాళ్ళు. ఒక మంచి కార్ తీసుకొని 4,32,000 పైన ఇన్కమ్ అనేది ప్రతి మంత్ తీసుకోవడం జరుగుతుందండి. అదే విధంగా ఆ మనకి ఈ యొక్క తెలంగాణలో గ్రేట్ ఇక్కడ బిజినెస్ రన్ అవుతుందంటే ముఖ్యంగా గ్రేట్ మెంటర్ అండి అందరికీ కూడా. ఒక నార్మల్ పర్సన్ ఒక డ్రైవర్ స్టేజ్ నుండి ఈ రోజు దాదాపు ఒక 5 లక్షల వరకు ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. గ్రేట్ లీడర్స్ హరికృష్ణ సార్, సరవంతి మేడం గారు. సో వీళ్ళ చెక్ అనేది చూసుకోవచ్చు లీడర్స్. సో ఇక్కడ మనం టైం పెట్టి కష్టపడితే సక్సెస్ అనేది వీళ్ళందరినీ చూస్తే మనం ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవచ్చు లీడర్స్. సో అందరికి గ్రేట్ మెంటర్ టిహెచ్ఎస్ ఫౌండర్ గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ సార్ చెక్ ఇక్కడ మనం చూడొచ్చు. సో బిఫోర్ వెస్టేజ్ ఒక కర్రల మిల్లులో వర్క్ చేసేటువంటి వ్యక్తి. సో తనకి సాధ్యమైందండి. సో ఫస్ట్ మంత్ వచ్చేసి 155 రూపాయలు. సో ఒక టీమ్ ని బిల్డ్ చేసుకొని ఒక 10 మందికి అవకాశం ఇచ్చి వాళ్ళ జీవితాన్ని మార్చినందుకు తను తీసుకున్నటువంటి ప్రజెంట్ చెక్ 9,74,303, ఆల్మోస్ట్ 10 lakhs అండి చెక్. దీంతో పాటు స్టోర్ పాయింట్ అన్ని కలిపి పర్ మంత్ వచ్చేసి 15 lakh అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. సో ఇంత మంచి అవకాశం అనేది మనకి ఎక్కడ ఉండదు. ఇంత మంచి మెంటర్స్, టీమ్ సపోర్ట్ అనేది ఉండదు లీడర్స్. సో వీళ్ళందరి సపోర్ట్ తో మనం ఇక బిజినెస్ లో ముందుకెళ్ళడం అనేది చాలా ఈజీ. సో ఇంత మంచి అవకాశం అనేది మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ సుప్రియ కళ్యాణ్ అండి. ప్రెసెంట్ బ్రాంచ్ లోనే ఉన్నాము. ఈ మంత్ సిల్వర్ అవుతూ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా స్టార్ అవుతూ 1 lakh 1 car తీసుకోవాలండి. సో ఇయర్ ఎండింగ్ అని అనుకున్నాము బిఫోర్, బట్ ప్రెసెంట్ మొన్న సార్ చెప్పిన దాన్ని చూసుకుంటే 6 months లో 5 lakhs అనేది ఏ విధంగా తీసుకోవచ్చో షార్ట్ కట్ లో చెప్పడం జరిగిందండి. సో మాక్సిమం దానికే ప్రయత్నిస్తామండి. సో జూలై కల్లా 5 lakh ఇన్కమ్ తీసుకోవాలని పెట్టుకున్నామండి. సో అది ఎంతైనా పర్వాలేదు, కాస్త లేట్ అయినా అది ఖచ్చితంగా సాధిస్తాము. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ డ్రీమ్స్ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. సో మంచి నాలెడ్జ్ షేర్ చేశారు. బిజినెస్ ప్లాన్ అనేది మీ ఎక్స్పీరియన్స్ ను కూడా యాడ్ చేసి మనకి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. సో మీకు కళ్యాణ్ గారికి ఇద్దరికి ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్ ఆల్మోస్ట్ 360+ మెంబర్స్ ఉన్నారు. మేడం మంచి నాలెడ్జ్ ఇచ్చారు బిజినెస్ ప్లాన్ గురించి. అందరికీ తెలిసిందే, బట్ చెప్పిన విధానం, మేడం ప్రజెంట్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. సో అందుకే రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వడం ద్వారా ఇలాంటి నాలెడ్జ్ మనం తీసుకోవచ్చు. బట్ ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వండి, మీ టీం కూడా అటెండ్ చేయించండి. అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్ట్ గా మనం కాల్స్ తీసుకున్నాం అండ్ ఆల్రెడీ ఇప్పటికే 7 అవుతుంది. ఓకే, సో రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి, మీటింగ్స్ ని ప్రమోట్ చేసుకోండి.